ప్రభుత్వం యూనివర్సిటీ భూములను అమ్మి అప్పులు కట్టాలనే నీచమైన ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వ ప్రయత్నాన్ని అక్కడి విద్యార్థులు, అధ్యాపకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. యూనివర్సిటీ విద్యార్థులపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల పోరాటానికి ఈటెల సంఘీభావం తెలిపారు. విద్యార్థులకు బాసటగా ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు. విశ్వవిద్యాలయ భూములను అమ్మరాదని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో శ్మశాన వాటికలకు కూడా స్థలం దొరకని పరిస్థితి నెలకొందన్నారు. పార్కులకు సైతం స్థలం లేక కాంక్రీట్ జంగిలుగా మారుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తున్నదో తెలియటం లేదన్నారు. 15 నెలల పాలనలో ప్రభుత్వం ప్రజా కంటక విధానాలను తీసుకుంటుందన్నారు. అనేక రంగాల్లో నిష్ణాతులై ఈ హైదరాబాద్కి మంచి పేరు వచ్చింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయపు భూముల్ని అమ్మి అప్పులు కట్టాలనేటువంటి నీచమైన ప్రయత్నం ఏది జరుగుతూ ఉందో అక్కడ స్టాఫ్ కానీ అక్కడ విద్యార్థులు కానీ మీకు ఇవే దొరికినాయా? ఒకవైపు ఏమో రోజు రోజుకు శ్మశాన వాటికలకు కూడా జాగాలు లేకపోతుంది, మరోవైపు కనీసం పార్కులకు జాగాలు లేకుండా కాంక్రీట్ జంగల్గా మారుతున్నటువంటి ఈ రోజులలో ఈ విశ్వవిద్యాలయ భూములను కూడా తెగనమ్ముకోవడం అనేటువంటిది ఇది ఏ సమాజం కూడా హర్షించదు. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తుండో అర్థం కావట్లేదు. కానీ 15 నెలల కాలం నుంచి చూస్తున్నాం, ప్రతి నిర్ణయం ప్రజా కంటకమైన ప్రజా వ్యతిరేకమైన ఆలోచన తప్ప, తిరోగమనపు చర్యలు తప్ప ఏ ఒక్కడు కూడా ప్రోగ్రెసివ్ ఆలోచన లేదు. కొన్ని వేల మంది విద్యార్థులు ఇప్పటికే అనేక రంగాల్లో నిష్ణాతులై ఈ హైదరాబాద్కి మంచి పేరు వచ్చింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయపు భూముల్ని అమ్మి అప్పులు కట్టాలనేటువంటి నీచమైన ప్రయత్నం ఏది జరుగుతూ ఉందో అక్కడ స్టాఫ్ కానీ అక్కడ విద్యార్థులు కానీ మీకు ఇవే దొరికినాయా? ఒకవైపు ఏమో రోజు రోజుకు శ్మశాన వాటికలకు కూడా జాగాలు లేకపోతుంది.